హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. తనపై ఎంతో అభిమానాన్ని చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎల్లవెళ్ల తోడుగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిధిలోని పలు వర్తక సంఘాలు నాయకులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపాయి. సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన్ను శాలువ కప్పి సన్మానించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తనను అభిమానిస్తున్న వర్తక సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను గూడూరు పట్టణంలో పుట్టి ఇక్కడే నివాసం ఉంటున్నానని చెప్పుకొచ్చారు. స్థానికుడైన తనను ప్రజలు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇచ్చి గెలిపించమని గూడూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నానని అన్నారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. అదే అన్న వెనకాల పట్టుకోండి అన్న. మీరు శ్రీకాంత్ అన్న ఇంకెవరు రావాలి మీ వాళ్ళ చూడండి సురేంద్ర నాయుడు చూడండి. ఓకే శివ ఓకే తీసేసిండి. హృదయాలు పేదోడికి పట్టడులను పెట్టాడు. చక్ర సభలో అందరినీ కూర్చోబెట్టాడు. పక్కన జాగ్రత్త చేయమన్నా. అదే ఊరికైనా వేస్తాడు కదా, అది జాగ్రత్త చేయండి. జాగ్రత్త తీసుకో బాయ్. ఓకే ఆయన టేబుల్ కంప్యూటర్ ఉందా? టేబుల్ కంప్యూటర్ లేదు. చూడండి అన్న. నేను వేస్తలేదు జీవన్, నేను చేస్తాను. రాజుగారు ముందు జరగండి. రాజుగారు ముందు రండి. ఓకే నేను మధ్యలో కాను ఒక గమ్ము
బాయ్ ఇటు చూడు బాయ్. అన్న ఇటు చూడండి. సాయంకాలం గ్రూప్లో పెడతాను. బాయ్ ఎక్బార్ ఇదే బాయ్. అసలు అన్నీ ధనంజన ధనంజన ఓకే అన్ని గ్రూప్లో పెట్టేస్తారు. నిధికి మా అక్క పంపించారని ఉన్ని ఇచ్చాపి వేసి దాంట్లో వేస్తా దాంట్లో వేసి బాయ్ ఇది చూడండి, అందరూ చూడండి. అన్నా కొంచెం మీరు జరుపుకోండి, ఇటు పక్క వచ్చేసేయండి. ఇంకా ఫ్రీగా వాళ్ళ గ్రూప్లో వేసేసేయండి మీరు. ఓకే రైట్. ఓకేనా. నమస్కారం. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీ సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ ఆఫీసులో మా పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా పత్రికా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఆర్యవైశ్య సంఘం వారికి, లాయర్ల సంఘాలకు, అలాగే మార్కెట్ సంబంధించినటువంటి రైతు బజారు వాళ్ళకి, అలాగే పెద్ద మార్కెట్ సంబంధించినటువంటి వాళ్ళకి, అలాగే గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్ వాళ్ళకి, అలాగే ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మహిళలకి, అలాగే పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా మీరు నా పేరు చూడటువంటి ఈ యొక్క ఆదరణని నా జీవితంలో కూడా మర్చిపోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల వెంటే ఉంటా. అలాగే వారికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ అన్న గారికి, అలాగే పెద్దలు మా పట్టణ అధ్యక్షులు గురువిశ్వరన్న గారికి, అలాగే రూరల్ పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే ముఖ్యంగా జనవరి 1 సందర్భంగా మొట్టమొదట గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినటువంటి మా డైనామిక్ అధ్యక్షులు మా సర్వోత్తమ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కంకణం కట్టుకొని కోట మండల పార్టీ నాయకులందరూ కూడా తిరగడం చాలా సంతోషం. తర్వాత కోట అయిన తర్వాత మిగిలినటువంటి మండల పార్టీ నాయకులు కూడా తిరుగుతామని చెప్పి చెప్పుకున్నారు. అలాగే నేను కూడా మండలాల్లో, అలాగే మా మిసెస్ టౌన్లో కూడా ఈ యొక్క తిరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయనని చెప్పి తెలియజేస్తున్నా. నూతన సంవత్సర సందర్భంగా నా గూడూరు నియోజకమైనటువంటి పేదవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నా యొక్క మనం ఏంటంటే ఎప్పుడు కూడా మీ సొంతవాడిని, నేను పరాయవాడిని కాదు. గూడూరులో పుట్టినటువంటి వాడిని, గూడూరులో పెరిగినటువంటి వాడిని, గూడూరు నియోజకవర్గంలో నా శక్తివంతం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాడిని. కాబట్టి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని స్థానికంగా మానవాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే పుట్టినవాడిని, ఇక్కడే నివాసం ఉంటున్నవాడిని, వాడిని కాదు మీ సొంతవాడిని. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించండి. పరాయి పాలన ఏ విధంగా ఉంటుందో గతంలో మనం చూసాం. అంతకుముందు సునీల్ కుమార్ ఉన్నప్పుడు చూశారు. దానికి వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కూడా నాకు కావాలని తెలియజేస్తూ, అలాగే
నా శక్తి వంచన లేకుండా నేను మీరందరూ ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి గూడూరు అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ అన్ని పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి సిపిఎం పార్టీ నాయకులకి సిపిఐ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి ముఖ్యంగా మా యొక్క జనసేన మేము వాళ్ళు ఒకటే కలిసి పోటీ చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విజయ దుందుబి మోగిస్తున్నాం. దాదాపు 125 సీట్లు ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ పెడితే గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫ్యాన్స్కి అలాగే మా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు చూస్తే అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. ఎందుకంటే నిజంగా ఇంత అభిమానాన్ని నేను ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో నా పైన వచ్చిందంటే నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ దేవుని దయని చెప్పి తెలియజేస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ టీం కోట కానీ, చిట్టుమూరు కానీ, వాకాడు కానీ, చిలుకూరు కానీ, గూడూరు రూరల్ మండలం కానీ, గూడూరు టౌన్ కానీ మేమందరం కూడా ఇప్పుడు దాకా కూడా ఒకటే ఉన్నాం. ఒక చిన్న పొరపాటు జరిగినా మా వాళ్ళు సర్దుకొని నన్ను క్షమిస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా టీంని ఎవరు కూడా ఏమంటారు విడదీయలేరు. ఈ టీం అటువంటి టీం, పక్కా టీం ఇది, తెలుగుదేశం పార్టీ టీం ఇది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మేమెవరు కూడా నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా అధికారంలో తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నాం అందరం కలిసి కూడా. అట్లాగే ఈ పార్టీ ఆఫీసులో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మా పార్టీ కార్యాలయం సిబ్బందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉదయం నుంచి మా సచిన్ ఈ నిలబడి ఎంత చెప్పినప్పుడు నేను మధ్యలో పోయిచ్చా అట్టినప్పుడు ఆయన ఆ కెమెరాని తెంచకుండా తీస్తున్నాడు. ఆయనకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా చందు, అతనికి చిల్లు ఫోటోగ్రాఫ్ సినిమాల్లో చేయాల్సిన అతను పొరపాటున చేస్తున్నాడు. దేవుడి దేవుళ్ళ సినిమాలో ఛాన్స్ వస్తుంది, నీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మా అరవింద్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ పిల్లల పేరు పేరున ఎవరి పేరు చెప్పినా బాధపడతాయా అందరికీ మర్చిపోండి చెప్పండి. సందీపు, సునీలు, దయాకరు, పార్వతయ్య, సాయి, చిరంజీవి, శ్రీకాంత్, అరుణ్, బంటి, ప్రణీత్ మా పార్లమెంటు యువత, ఇంకెవరన్నా మర్చిపోయింటే దయచేసి క్షమించు. వెంకటేష్, జగదీష్, సాయి, అలాగే వేణు ఆత్మహత్య నాకు వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా గోవర్ధను, జాఫరు, అలాగే కస్తూరయ్య, అలాగే నాతో ఇప్పటివరకు కూడా మనస్ఫూర్తిగా మనసులో ఏం పెట్టుకోకుండా నాతో పాటు మీతో పాటు నా ప్రయాణం అన్న చెప్పినటువంటి మా సురేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా నాగార్జునకి, అలాగే పార్టీ కార్యాలయం మళ్ళీ చెప్పారు అలాగే చేస్తుంటారు రాజేష్ మళ్ళీ వెళ్ళి చేస్తున్నారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా ఈసారి జనవరి 1కి ఒక మార్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరి కలయికతో ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేస్తారని తెలియజేస్తూ, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తకి నేనైతే ఎక్కడ కూడా చిన్న అపకారం కూడా నిధుల్లో కూడా చేయని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఏమీ కంగారు పడబడలేదు. రేపు మనం గెలిచిన తర్వాత మీ స్థానం మీదే, అయితే గుర్తుపెట్టుకోండి. వస్తారు రాజకీయ పార్టీలు అంటే అందరూ వస్తుంటారు పోతుంటారు, కానీ మీరేంటంటే అది మనసులో ఉండి తీసేయండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను భావిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు మాకు కావాలి. అలాగే సోషల్ మీడియా యొక్క సహాయ సహకారాలు కూడా మాకు కావాలని ఇక్కడ ఉన్నటువంటి మా చెంచురామయ్య కానివ్వండి, మా రహీం కానివ్వండి, శేఖర్ కానీ, మా ఇజ్రాయెల్ కానివ్వండి, అలాగే మా చంద్రమౌళి కానివ్వండి, మా సుబ్బయ్య, పేరు మర్చిపోయిన సుబ్బయ్య గమ్ముండు,
సుబ్బయ్య కానివ్వండి, అలాగే ముఖ్యంగా మా మోహన్ అన్న కోట మండలంలో మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కోట మండలం బ్రహ్మాండంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మా రాధన్న బాగలేకపోయినా కానీ ఇంటింటికి తిరిగి చేయిస్తున్నాడు. అలాగే మా ఆయన కృష్ణారెడ్డి, నా సోదరుడు మా ఆయన కృష్ణారెడ్డి, అలాగే మా యాదవ్ మధు యాదవ్, మా పిల్లిళ్ళ సీనయ్య, అలాగే మా రవీందర్ రెడ్డి, ముఖ్యంగా నా మిత్రుడు రవీందర్ రెడ్డి, ఇంకా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పూర్తి సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ లాయర్లకి, డాక్టర్లకి, టీచర్లకి, అలాగే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ జనవరి 1కి మున్సిపల్ ఉద్యోగులు పాపం అన్యాయంగా అయిపోయారు, ధర్నాలు చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ ఓ పక్క ధర్నాలు చేస్తున్నారు, చివరికి వాలంటీర్లు ఓ పక్క ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు కూడా. కాబట్టి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైపు తెచ్చి అభివృద్ధి వరకు నడిపించాలంటే బాబు గారు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ త్వరలో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారంకి ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఆయాలు, టీచర్ల యొక్క సమస్యలకి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ, అలా చేయని పక్షంలో మేమందరం కూడా ఆ యొక్క యూనియన్లకి మద్దతు ఇచ్చి వాళ్ళతో పాటు మేము కూడా కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డిసెంబర్ 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అమృత్ భారత్ రైల్ గూడూరు రైల్వే స్టేషన్ కి చేరుకుంది. రైల్వే అధికారులకు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాల్దా నుంచి బెంగళూరుకు నూతనంగా అమృత్ భారత్ రైలును డిసెంబర్ 30వ తేదీన ప్రారంభించారు. ఈ రైలు గూడూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అమృత్ భారత్ రైలును రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికి ప్రారంభించారు. స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిందని, ఈ రైలు టైం షెడ్యూల్ పూర్తి వివరాలు 2 రోజుల్లో తెలుస్తాయని, ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ కుమార్, వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, సురేందర్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 30వ తేదీ ప్రారంభించినటువంటి మాల్డా టౌన్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈరోజు గూడూరుకి 12 గంటల 20 నిమిషాలకు వచ్చింది. ఇక్కడికి 12 గంటల 35 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ వందే భారత్, అదేవిధంగా అమృత్ భారత్ ట్రైన్లని ప్రజలందరూ ఎంతో గొప్ప మనసుతో ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్కి గూడూరులో ఉన్నటువంటి అందరూ సూపర్వైజర్స్, అదేవిధంగా బీజేపీ లీడర్స్ అందరూ పాల్గొన్నారు. ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకు 12 గంటల 35 నిమిషాలకు బయలుదేరుతుంది. ప్రతిరోజు ఇది వారంలో 1 రోజు 2 రోజులు అనేది మనకు ఇంకా 2-3 రోజుల్లో మనకు దీనికి కావాల్సినటువంటి ఇంటిమేషన్ వస్తుంది. మనకు వారంలో ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది. ఈవినింగు మనకు ఇక్కడ నుంచి రాత్రి 9 గంటల 35 నిమిషాలకు బయలుదేరి బెంగళూరు వెళ్తుంది. వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు వస్తుంది. అది పట్టణ ప్రజలు, అదేవిధంగా ప్రయాణికులు ఇది గమనించాల్సింది కోరుకుంటూ ఇక్కడ అటెండ్ అయిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఈ సంవత్సరం సంతోషంగా ఉంటూ చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలాషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
తెలియపరుస్తూ పిల్లలకు కూడా వాళ్ళ కెరియర్ గైడెన్స్ లాగా మనం ఏం చెప్పాలా, ఏది వాళ్ళకి చెప్తే హత్తుకుంటుంది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎట్టుండాలా అనే కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత వివరించడమైంది. అంతా కాదు, కొంతవరకే పిల్లల్ని మనం ఏ విధంగా గ్రిప్లో పెట్టుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్ రేట్ బాగుండాలి అని మన ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ మేడమ్స్, వాళ్ళ టీచర్స్ కూడా ఉన్నారు. అందరూ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ పండగ, నూతన సంవత్సరం అనే పండగ మనం జరుపుకోవడం జరిగింది. ఆ జరుపుకోవడంలో కూడా పిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే విషయంలో ఎక్కువ మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు కూడా మంచి ఇంజనీర్లు కావాలని, మంచి డాక్టర్లు కావాలని కూడా మేము వాళ్ళని మా తరపు నుంచి మేము అభిలషించడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షల్లో కూడా అదొక పాయింట్. పిల్లలందరూ మంచి వృద్ధిలోకి రావాలి, వాళ్ళు మంచి సక్సెస్ రేట్ కావాలి, వాళ్ళ పేరెంట్స్ అనుకున్న నమ్మకాన్ని, గవర్నమెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళకి ట్యాబ్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళకి భోజన సదుపాయం కానీ, ఒక వస్తు సదుపాయం కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది అని వాళ్ళకి వివరించి, గవర్నమెంట్ పెట్టే ప్రతి మనీ కూడా చాలా అందరూ పెట్టిన మన ట్యాక్స్ రూపాయలు కట్టింది. ఈ గవర్నమెంట్ మనీని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, సద్వినియోగపరచుకోవాలా, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలని కూడా పిల్లల్ని చెప్పి వాళ్ళని ఈరోజు మనం వాళ్ళ విషయం తెలియపరచమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ స్వయంగా నాయకులు, కార్యకర్తలకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపాలని, సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కృషి చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా తమ ఆశీర్వాదాలు అందించాలని కోరారు. సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోకపోతే అసమర్థుడైన వ్యక్తి అధికారంలోకి వస్తారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మనందరం కలిసి మనకు ఆయన కష్టార్జితంతో, ఆయన కుటుంబం అందరి తరపు నాయకులు, భవిష్యత్తు ఉన్న నాయకులు మీరు సత్తా చూపించకపోతే మరో మంచి సేవకులు నియోజకవర్గం కాకపోయినా కూడా ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నూతనోత్సవ శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లి, వారి సోదరి, వారి బిడ్డలకు, భారతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున, గూడూరు తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు 10 కాలాల పాటు అలా ప్రజల సేవలో ఉండండి. ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించాలంటే మీలాంటి ధైర్యవంతులు ఉండాలా. ప్రజా సేవ భావన ఉన్న వాళ్ళు నాయకుడిగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం సరిపోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం కావాలా అని అంబేద్కర్ తెలియజేశారు. ఎవరైతే ఆ నిర్దేశక సూత్రాలు పాటిస్తారో దాని నుంచే తప్పనిసరిగా సామాజిక ప్రజాస్వామ్యం వస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. దర్శనం కొరకు భక్తులు బార్లు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారు బంగారు కిరీటం, కవచాలతో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. అలాగే శివాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు.
ఇస్తారు రండి చక్కగా ఇస్తారు గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న వాలయానంద స్వామివారి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా వాలయానంద స్వామివారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణలు చేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవంలో ఏర్పాటు చేసిన తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, తెనాలి బ్రాండ్లు, విచిత్ర వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్యాంప్ ఫైర్ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశం అందించారు. యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఇప్పుడు నేను ఎట్టా ధనవంతుడిని అయిపోవాలి, పేదరాజుగా ఉన్నాను, గొప్ప రాజు ఎట్టా అవ్వాలి, జరగని పని. ఆగండి, ఎన్నాళ్ళు మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య అందరూ ఒకసారి లేచి 2023వ సంవత్సరం చివరి ఆరాధన గడియలను ప్రారంభించుకుందాకా. ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.